ద మ్యూజిషియన్స్ ఆఫ్ బ్రెమెన్. అనగనగా ఒకప్పుడు ఒక వ్యక్తి ఉండేవాడు. అతని దగ్గర ఒక డాంకీ ఉండేది. ఆ డాంకీ వల్ల ఆ ఓనర్ సంతోషంగా లేడు. ఎందుకంటే అది ముసలిదైపోతుంది, పైగా పని కూడా చేయలేకపోతుంది. ఎందుకు పనికిరాని జంతువు, నువ్వు ఎక్కువ బరువులు మొయ్యలేవు, కనీసం సరిగ్గా నడవలేవు కూడా. అయ్యా, నేను కేవలం 4 సంచులు మాత్రమే మోయగలను, కానీ మీరు నా మీద 8 సంచులు పెడుతున్నారు. మరి ఇంతకంటే నేనేం చేయగలను చెప్పండి? నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను కదా. 1, నువ్వు సరిగ్గా పని చెయ్యట్లేదు. 2, నువ్వు నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు. రేపొద్దున నేను నిన్ను మార్కెట్లో అమ్మి పారేసి మరో కొత్తదాన్ని కొనుక్కుంటాను. పో ఇక్కడ్నుంచి. ఆ రోజు మధ్యాహ్నం డాంకీ ఒక్కతే ఉండిపోయింది. దాని తలరాత గురించి తనలో తానే మాట్లాడుకుంది. నా ఓనర్కి అస్సలు జాలి లేదు. నేను ఎంత నమ్మకంగా ఉన్నాను, కష్టపడి పనిచేశాను కూడా. ఇప్పుడేమో అతను నన్ను మార్కెట్లో అమ్మేయాలనుకుంటున్నాడు. అక్కడ నన్ను ఏం చేస్తారో ఏమో నాకు అర్థం కావట్లేదు. సరిగ్గా అప్పుడే ఒక ఉత్తరం వచ్చింది. ఆ లెటర్ మీద దాని పేరుండడం చూసి డాంకీ చాలా ఆశ్చర్యపోయింది. ఆ డాంకీ ఆసక్తితో ఆ ఉత్తరాన్ని తెరిచింది. భలే, నాకు తెలుసు ఏదో ఒక రోజున అసలు టాలెంట్ని అందరికీ చూపించడానికి నాకు అవకాశం దొరుకుతుందని. నేను ఈ ఊర్లో అందరికంటే గొప్ప సింగర్ని. మా తాతగారు చెప్పింది నిజమే. నేను పుట్టిందే స్టార్ని అవ్వడానికి. నేను ఇప్పటికిప్పుడే బ్రెమెన్ వెళ్ళడానికి బయలుదేరతాను. కానీ నేను ఒక్కడినే ఏం చేయగలను? నాకొక బ్యాండ్ కావాలి. నేను గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళను వెతకాలి. ఆ డాంకీ కొంత ఆహారాన్ని మూటకట్టుకుని కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా బ్రెమెన్ రోడ్డు వైపు బయలుదేరింది. అది ఒక ఇంటి పక్కగా వెళ్తుంటే దానికెవరో చాలా గట్టిగా అరవడం వినిపించింది. నువ్వెందుకు పనికిరావు? ఈ రోజు నువ్వు నన్ను చాలా నిరాశపరిచావు. నా స్నేహితులందరూ నన్ను చూసి నవ్వారు. అది కేవలం నీ వల్లే. అయ్యా, నా ప్రయత్నం నేను చేశాను. లేదు, నువ్వు చేయలేదు. మర్యాదగా నిజం ఒప్పుకో. నువ్వు ముసలిదానివైపోయావు. నువ్వు ఇంతకంటే ఏమీ చేయలేవు. నాకైతే నిన్ను చంపేయాలనిపిస్తుంది. ఈ రోజు నువ్వు ఒక్క క్యాచ్ కూడా పట్టలేదు. ఇన్నేళ్లలో ఇలా ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఆ డాగ్ ఓనర్ దాన్ని కొట్టడం మొదలు పెట్టాడు. డాగ్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంట్లో నుంచి పారిపోయింది. అది వచ్చాక దాని ఓనర్ వేసేయడం చూసింది. చూస్తుంటే ఈ రోజు చాలా కష్టంగా గడిచినట్టుంది. అవును, కొన్ని రోజులు బాగుండవు. నాకు తెలుసు రేపు అంతా బాగానే ఉంటుంది. అది నిజమే. మనం ఎప్పుడూ పాజిటివ్గానే ఉండాలి. నేను చెప్పేది విను. నేను బ్రెమెన్కి వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో పాటు రా. నాకు తెలిసి ఇది నీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. బావుంది. నేను కూడా ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. నేను డ్రమ్స్ వాయించగలను. అద్భుతం! నువ్వు నా బ్యాండ్లో చేరొచ్చు. అలాగే అని చెప్పింది డాగ్. డాంకీతో చేతులు కలిపింది. ఇద్దరూ బ్రెమెన్ కి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అవి రెండు చాలా తక్కువ దూరమే నడిచాయి. అప్పుడే అవి ఒక పెద్ద ఏడుపు విన్నాయి. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? డాంకీ ఇంకా డాగ్ ఆగలేకపోయాయి. సరాసరి క్యాట్ దగ్గరకు వెళ్ళాయి. ఏమైంది చిన్న క్యాట్? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు? మేము నీకు చేయగలిగిన సహాయం ఏమైనా ఉంటే చెప్పు. ఒకప్పుడైతే నన్ను ప్రతిరోజు మెచ్చుకునేవారు, మీకు తెలుసా, ప్రతిరోజు. కానీ ఇప్పుడు ఏమైంది? ఒకప్పుడైతే నేను నా ఓనర్కి ఎంతో గారాల పట్టిని. కానీ మరి ఇప్పుడు ఏమైంది? నా ఓనర్ నన్ను ఎందులోనైనా దూకి చావమంటున్నాడు. ఎందుకలా? అవును, ఎందుకలా? ఇక్కడ 100 కొద్దీ ర్యాట్స్ ఉండేవి. నేను అన్నింటినీ పట్టుకునేదాన్ని, మీకు తెలుసా, అన్నింటినీ. కానీ ఈ మధ్య కాలంలో మీకు తెలుసా, ర్యాట్స్ చాలా తెలివిగా తయారయ్యాయి. నేను ఇటువైపు వెళితే అవి అటువైపు వెళ్లేవి. నేను అటువైపు వెళితే అవి ఇటువైపు వెళ్లేవి. నేను పైకెక్కితే అవి కింద ఉండేవి. నేను కిందకి దిగితే అవి పైకెక్కేవి. గత కొన్ని నెలలుగా నేను ఒక్క ర్యాట్ ని కూడా పట్టుకోలేదు, కనీసం ఒక్క పిల్లిని కూడా. కానీ అది నీ వయస్సు కారణంగా అయితే కాదు, అవునా? అస్సలు కాదు. నా గోళ్లు కొంచెం బలహీనమయ్యాయి అంతే. కానీ నేను ఇంకా చాలా బలంగా ఉన్నాను తెలుసా. ఖచ్చితంగా. మరి ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు తెలీదు. హే, ఇదొకసారి చూడు. నాకు తెలిసి ఇది నీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. క్యాట్ దాని గురించి చాలాసేపు ఆలోచించింది. కానీ నాకు ఈ డాగ్ అంటే చాలా భయం. ఏం భయపడకు, తను నిన్ను ఏం చేయడు. నువ్వు నా బాధ్యత. నేను నిన్ను నమ్ముతున్నాను.
ఆ మూడు సంతోషించి బ్రెమెన్కి వెళ్లడానికి నడక మొదలుపెట్టాయి. హఠాత్తుగా వాటికో గొంతు వినిపించింది. నీకేమైనా వినిపించిందా? వినిపించిందే, ఎవరో పాడుతున్నారు. అదిగోండి అక్కడ ఆ రూస్టర్ ఏ పాట పాడుతుంది? తను కూడా మన బ్యాండ్లో ఉంటే బాగుంటుంది. ఆ ముగ్గురు రూస్టర్ వైపుకు నడుచుకుంటూ వెళ్లారు. ఆ రూస్టర్ని తమ బ్యాండ్లో చేరమని అడగాలనుకున్నారు. తమతో పాటు బ్రెమెన్కి రమ్మని అడగాలని. ఇదే చివరి రోజని నీకు ముందే తెలిస్తే హాయిగా పాడుకో, లేకపోతే చెప్పు ఇదే చివరి రోజని నీకు ముందే తెలిస్తే. హలో మిత్రమా, నువ్వు చాలా బాగా పాడుతున్నావు. నువ్వు కూడా. నేను ఈ మాటలు మా ఓనర్ నోటి వెంట వినాలనుకుంటున్నాను, కానీ ఏం చేస్తాం, అది జరిగేలోపు నన్ను కూర కూడా వండేస్తారు. అందుకే నా చివరి శ్వాస వదిలేదాకా నాకు వీలున్నంత వరకు పాడుతూనే ఉండాలనేది నా చివరి కోరిక. అందుకే ఈ పాటలు. ఒక్కసారి ఇది చూడు, నాకైతే ఇది నీ జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది అనిపిస్తుంది. నిజంగానా? నేను ఏమైనా చేయగలనని నీకు అనిపిస్తుందా? ఎందుకు చెయ్యలేవు? మనందరిలో నువ్వే మాకు లీడ్ సింగర్ అవుతావు. మీరేమంటారు మిత్రులారా? అవును. అవును. సరే అయితే నేను సిద్ధమే, వెళ్దాం పదండి. అన్ని ఒప్పందాల తర్వాత సంతోషమైన గుంపు సరదాగా పాడుకుంటూ బ్రెమెన్కి ప్రయాణం మొదలుపెట్టాయి. మేమందరం బ్రెమెన్కి వెళ్తున్నాము. అలా ఆ నాలుగు కొన్ని మైళ్లు నడిచాయి. అప్పటికే చీకటి పడింది. పైగా చుట్టూ ఎవరూ లేకపోయేసరికి వాటికి కూడా భయమేసింది. పైగా మధ్య మధ్యలో వింత వింత శబ్దాలు కూడా వినిపించేవి. అప్పుడే వాటికి మెరుస్తూ ఒక లైట్ కనిపించింది. దానివైపు వెళ్లాలని అవి నిర్ణయించుకున్నాయి. ఇది ఎవరిలై ఉంటుందో నాకు ఖచ్చితంగా తెలుసు. మనం ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉండి రేపు పొద్దున్నే లేచి మన ప్రయాణం మళ్ళీ మొదలు పెట్టొచ్చు. ఈ చీకటి చాలా భయంకరంగా ఉంది, మనం అక్కడికి త్వరగా వెళ్ళటం మంచిది. చివరికవి ఆ ఇంటి దగ్గరకొచ్చి మొత్తం అంతా చూడటం మొదలుపెట్టాయి. డాంకీ అన్నిట్లో పొడవుగా ఉంది కాబట్టి సరాసరి కిటికీ దగ్గరికెళ్లి లోపలికి తొంగి చూసింది. నీకేమైనా ఆహారం కనిపించిందా? నీకు ఏం కనిపిస్తుంది మిత్రమా? లోపల సురక్షితమేనా? నువ్వెందుకు అంతసేపు చూస్తున్నావు? డాంకీ గదిలో మొత్తం అంతా చూసి ఇలా వివరించింది. భలే, ఈ చోటు ఎంత బావుందో. ఒక టేబుల్ నిండా చక్కటి ఆహారం, జ్యూస్లు ఉన్నాయి. చాలా డబ్బు, చాలా నగలు, విలువైన రాళ్లు ఉన్నాయి. ఇది చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉందో. మనం వాళ్ళ భోజనంలో కొంచెమైనా తినడానికి మార్గం ఏమైనా ఉందా? నాకైతే ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది. మనం మ్యూజిషియన్ ఆఫ్ బ్రీమియం కాబోతున్నాం. నాకు తెలుసు, వాళ్ళు మనల్ని చాలా సాదరంగా ఆహ్వానిస్తారు. మనం గొప్ప మ్యూజిషియన్స్ అని వాళ్ళకెలా తెలుస్తుంది? మనం ఒక పాట పాడితే బాగుంటుందేమో. చాలా అద్భుతమైన ఆలోచన. మనందరం కలిసి ఒక మంచి పాట పాడదాము. అప్పుడు వాళ్ళు మనల్ని వెంటనే లోపలికి రమ్మని పిలుస్తారు. అలా ఆ డాంకీ దాని పొజిషన్లోకి వెళ్లి కిటికీ పక్కగా నుంచుంది. దాని మీద డాగ్ నిలబడింది. డాగ్ మీదకి క్యాట్ ఎక్కింది. ఆ తర్వాత ఆ క్యాట్ మీదకి రూస్టర్ ఎగురుకుంటూ వెళ్లి కూర్చుంది. డాంకీ సిగ్నల్ ఇవ్వగానే ఆ నాలుగు వాటి సామర్థ్యాన్ని బట్టి పాట పాడటం మొదలుపెట్టాయి. డాంకీ హీ హా అంది. డాగ్ ఏమో బౌబౌ అంది. క్యాట్ మియావ్ అంది. రూస్టర్ కొక్కరొక్కో అంది. మేమందరం బ్రెమెన్కి వెళ్తున్నాము. అవి ఎంత గట్టిగా పాడాయంటే కిటికీకి ఉన్న గ్లాస్ పగిలిపోయింది. అది దయ్యమే అయ్యుంటుంది. నేను చెప్పాను కదా ఇక్కడ దయ్యాలుంటాయని. పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగెత్తండి. ఆ ముగ్గురు దొంగలు ఆ చోటుకి భయపడి వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. అదే అదనుగా చూసుకుని డాంకీ, డాగ్, క్యాట్ ఇంకా ఆ రూస్టర్ ఆ ఇంటి లోపలికి వెళ్ళాయి. అవి హాయిగా కడుపు నిండా ఆహారాన్ని తిన్నాయి. వాటి కళ్ళని అవే నమ్మలేకపోయాయి. చివరికి వాళ్ళ అదృష్టం కలిసొచ్చిందని, ఏమీ లేని పరిస్థితి నుంచి బోల్డంత ఆహారం, ఖర్చు, బోల్డన్ని డబ్బులు దక్కాయి అని. ఇక మనం లైట్లు ఆపేసి హాయిగా పడుకుందాం రండి. రేపొద్దునే లేచి మనం రెడీ అయ్యి మనం మళ్ళీ బ్రెమెన్కి మన ప్రయాణాన్ని కొనసాగిద్దాము. నిజంగా మనం ఈ చోటు నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉందంటావా? ఇక్కడ బోల్డంత ఆహారం, డబ్బులు ఉన్నాయి. మనం ఇంకా ఎన్నో సంవత్సరాల వరకు ఏమీ చేయాల్సిన అవసరమే లేదు. ఊరికే నాకు అనిపించింది చెప్పానంతే. నాకు కూడా అలానే అనిపిస్తుంది. నాకు కూడా అదే అనిపిస్తుంది. మనం దాని గురించి ఆలోచిద్దాం. కానీ ప్రస్తుతానికి వెళ్ళి పడుకుందాం. ఈరోజు చాలాసేపు నడిచాం. డాంకీ గడ్డిమోపు మీద పడుకుంది.
డాగ్ ఏమో తలుపు వెనకాల పడుకుంది, క్యాట్ ఏమో చలిమంటకి దగ్గరలో పడుకుంది, రూస్టర్ ఏమో ఇంటి పైకప్పు మీద పడుకుంది. ఆ దొంగలు ఎంతో దూరం వెళ్లలేదు. వాళ్ళు వెనక్కి వచ్చి ఇంట్లో లైట్లు ఆపేసి ఉండడం చూశారు. దయ్యం ఇంట్లో నుంచి వెళ్లిపోయిందేమో అనుకున్నారు. మిత్రమా, నువ్వెళ్ళి చూసిరా, ఆ దెయ్యం వెళ్ళిపోయిందో లేదో. అయినా నేనెందుకు? మనం వేరే వాళ్ళని పంపించడం మంచిదేమో. నాకంటే బలంగా ఉన్న వాళ్ళని పంపించాలి. నువ్వు పెద్ద పిరికివాడివి. ఖచ్చితంగా నేనే వెళ్ళి చూసొచ్చేవాణ్ణి. కాని నీకు తెలుసు కదా, నా కాలు పట్టేసింది. ఇక నువ్వు వెళ్తావా లేక నిన్ను శాశ్వతంగా గ్యాంగ్లోంచి తీసేయమంటావా? సరే సరే, నేను వెళ్ళి చూసి వస్తాను. ఆ దొంగ ఇబ్బంది పడుతూనే ఆ ఇంటి వైపుకు నడుచుకుంటూ వెళ్ళాడు. అతను ఆ ఇంటి దగ్గరికి చేరుకోగానే అతను తన కత్తిని ఉపయోగించి నిదానంగా తలుపు తెరిచాడు. అతను మెరిసే క్యాట్ కళ్ళని నిప్పు అనుకున్నాడు. ఓ, అది నిప్పనుకుంటా. నేను ఈ క్యాండిల్ని వెలిగిస్తాను. క్యాట్ భయంతో దొంగ మీదకి దూకి అతని మొహాన్ని గీరేసింది. కాని ఆ దొంగకు అసలేమైందో అర్థం కాలేదు. వెంటనే తలుపు దగ్గరికి పరిగెత్తాడు. తలుపు వెనుకున్న డాగ్ భయంతో దొంగ కాలు కరిచింది. ఓరి దేవుడా, దయ్యం ఇంకా ఇక్కడే ఉంది. ఆ కంగార్లో అతను తన గ్యాంగ్ వైపు పరిగెడుతుంటే అతన్ని డాంకీ గట్టిగా తన్నింది. దాంతో ఆ దొంగకి నమ్మకం కుదిరింది ఆ దయ్యం ఇంకా అక్కడే ఉందని. రూస్టర్ చివరిలో కొక్కురొక్కో అని అరిచింది. మాస్టర్ మాస్టర్, ఆ దయ్యం ఇంకా అక్కడి నుంచి వెళ్ళలేదు. అది ఇంకా అక్కడే ఉంది. దాని గోర్లతో నన్ను రక్కింది, నా కాలు కరిచింది, నన్ను గట్టిగా తన్నింది. చివరిలో అది చాలా వింతగా నవ్వింది కూడా. అయితే మనం ఈ చోటు నుంచి పారిపోదాం పదండి. అది మిగిలిన గ్యాంగ్ వాళ్ల కోసం చూస్తూ ఉండొచ్చు. పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగెత్తండి. అలా ఆ దొంగలు ఎప్పటికీ తిరిగి రాకూడదని అక్కడ్నుంచి పారిపోయారు. ఆ 4 జంతువులు ఆ ఇంట్లోనే కొంతకాలం ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఎందుకంటే అక్కడ చాలా కాలం వరకు సరిపడా ఆహారం ఇంకా డబ్బులు ఉన్నాయి కాబట్టి. అవి తమ ప్రయాణం కోసం ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా ఒక బండిని కొనుక్కున్నాయి. అవి ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేవి. అలా ఒకరోజు డాంకీ కనిపించింది. ఇప్పుడవి పర్ఫార్మ్ చేయడానికి అన్ని విధాలా రెడీగా ఉన్నాయని. ఇక అవి బయలుదేరాల్సిన సమయం వచ్చింది. మిత్రులారా, నాకైతే మనం ఈ రోజే బ్రెమెన్కి వెళ్ళి మన అసలు టాలెంట్ ఏంటో అందరికీ చూపించడం మంచిదే. మీరందరూ ఏమంటారు? అలాగే. సరే. అలాగే. ఆ 4 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటినీ తమ కొత్త బండిలో పట్టుకుని సరాసరి బ్రెమెన్కి బయలుదేరాయి. చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉందో. ఆ 4 చూడ్డానికి గొప్ప మ్యూజిషియన్స్ లా అనిపించాయి. అవి సరాసరి బ్రెమెన్కి వెళ్లి తమకి బాగా వచ్చిన కొన్ని పాటలు ఆత్మవిశ్వాసంతో పాడాయి. చుట్టుపక్కల నుంచి చాలా మంది జనం వాటి మ్యూజిక్ వినడానికి వచ్చారు. అందరూ చప్పట్లు కొడుతూ బ్యాండ్ని అమితమైన ప్రేమతో ప్రోత్సహించారు. అవి ఆ షోలో గెలిచి ధనవంతులయ్యాయి. మంచి పేరు తెచ్చుకున్నాయి. వాటి కలలన్నీ నెరవేరాయి. అవి పర్ఫార్మెన్స్లు ఇవ్వడానికి ప్రపంచం మొత్తం తిరిగాయి. అవన్నీ జీవితాన్ని చాలా సంతోషంగా గడిపాయి.